వచ్చిన దైవజనులు మరి వాక్యం ఎత్తబోతుండగా మనందరం కూడా శ్రద్ధాశక్తులతో విందాము, భయభక్తులతో విందాం. మరి ఈ సమయం దైవజనులకి ఇవ్వబోతూ జరుగుతుంది. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలు. దేవుని అత్యంత కృపను బట్టి ఈ రాత్రి ఈ కూటం దేవుడు జయకరంగా జరిగించాడని నేను నమ్ముతా ఉన్నాను. ఇప్పటి వరకు చాలాసేపు పాటలు పాడారు. చిన్న వాక్యాన్ని దేవుని సేవకుల ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. ఈ సమయంలో కొన్ని ఉపోద్ఘాతం అంటారు, ఇంట్రొడక్షన్ పార్ట్ కొన్ని నేను తెలియజేసిన తర్వాత దేవుని వాక్యంలోనికి వెళ్ళాలని ఆశపడతా ఉన్నా. తమ్ముడు ఏబెల్ నాకు 2001లో ఇలాగే జనవరి 1 నుంచి 12 వరకు జన్మభూమి కార్యక్రమం జరిగింది పెద్దపల్లిలో, నిజాంపట్నం దగ్గర. ఆ ఊర్లో నేను ఆ ఊరు సర్వే గురించి నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉన్నాను. అప్పుడు ఆ ఊరు వెళ్ళటం జరిగింది. వెళ్ళినప్పుడు అది 12 రోజుల జర్నీ. ఆ ఊర్లో నాతో పాటు దాదాపు ఒక 15 మంది పిల్లలు ఉన్నారు. వారందరికీ నేను లీడర్గా ఉన్నాను. ఆ టైంలో నేను ఎన్సీసీ స్టూడెంట్ కాబట్టి నాకు ఆ లీడర్షిప్ ఇచ్చారు. మేము ఉదయాన్నే లేచి సర్వే చేయాలి. ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఎంతమంది ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఎంతమంది, వాళ్ళ ఉపాధి ఏంటి, వాళ్ళ ఆదాయం ఏంటి, ఇవన్నీ కూడా కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. వాటిని గురించినటువంటి ఇన్ఫర్మేషన్ మేము తయారు చేయాలని ఆ ఊరు వచ్చాం. అక్కడికి వెళ్ళే వరకు మాకు కూడా తెలియదు. అయితే ఆ ఊరు వచ్చినప్పుడు ఇలాగే స్కూల్లో మాకు అకామిడేషన్ ఇస్తే పక్కనే పాటలు వినపడతా ఉన్నాయి. ఆ రోజు ఫాస్టింగ్ ప్రేయర్. ఆ ప్రేయర్కి నేను మొట్టమొదటిగా వెళ్ళాను అనమాట. 2000 సంవత్సరంలో జరిగిన సన్నివేశం ఇది. ఈ మన తమ్ముడు ఏబెల్ చాలా చిన్న పిల్లాడు. ఎంత చిన్న పిల్లాడు అంటే వాళ్ళ అబ్బాయి, ఇప్పుడు పెద్ద అబ్బాయి ఉన్నాడు కదా, అంత ఏజ్. వాళ్ళ అమ్మగారు తెలుసు నాకు, వాళ్ళ బ్రదర్ తెలుసు. ఆ చర్చిలో చక్కగా ప్రార్థన చేసుకోవడానికి తర్వాత మా జర్నీ అక్కడ మొదలైంది. ఇక అప్పటి నుంచి అనుకోని విధంగా చాలా సందర్భాల్లో మేము కలిసాం. నాకు బాగా ప్రతిరోజు ఇష్టపడేటువంటి ఒక గొప్ప విషయం ఏబెల్ దగ్గర ఉంది. ఏంటి అని అంటే, ఆ రోజుల్లో వాళ్ళ చర్చికి ఒక పెద్ద మ్యూజిక్ టీం వచ్చారు వాళ్ళ మీటింగ్స్కి. అది జ్యోతి బ్రదర్స్ అంటారు చెన్నైలో. సెలబ్రేషన్ 2000 అనే ఆడియో ఎవరన్నా వింటే తెలుస్తుంది. ఇంకా చెప్పాలి అంటే ఏఆర్ రెహమాన్కి మ్యూజిక్ అందించేటువంటి నవీన్, మీకు తెలిసే ఉండొచ్చు, ఫ్లూట్ ప్లేయర్. ఏఆర్ రెహమాన్ టీంలో ఫ్లూట్ ప్లేయర్ నవీన్ అని ఉండేవాడు. చాలా పాపులర్, వరల్డ్ వైడ్ పాపులర్. వాళ్ళ బ్రదర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు ఆ చర్చికి ఒక తబలా ఇచ్చారు గిఫ్ట్గా. ఆ తబలా నేను వెళ్ళేటప్పటికి పాడైపోయింది. తమ్ముడు, ఈ తబలా నాకు ఇస్తావా, దీని వెళ్ళంతా చెప్పని అడిగాడు. తమ్ముడు నాకు ఆ తబలా ఇచ్చాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ తబలా నేను ప్లే చేస్తూనే ఉన్నా. చప్పట్లు కొడదామా? అది తీసిన ప్రతిసారి ఎందుకో తెలుసా, అది రాగి తబలా, రాగి డగ్గ. అంత పెద్ద సైజు ఎవరి దగ్గర లేదు. నాకు దేవుడు దర్శనం ద్వారా చూపించాడు. అంత పెద్ద సైజు ఉన్నది నేను ప్లే చేస్తున్నట్టుగా నాకు చూపించాడు. 99లో నేను తబలా నేర్చుకుంటే 2000 సంవత్సరంలో నేను వారి దగ్గర ఆ తబలా తీసుకోవటం జరిగింది. అది మా జర్నీ. ఆ తర్వాత తమ్ముడు వాళ్ళ అన్నయ్య, ఏబెల్ వాళ్ళ అన్నయ్య అప్పటికే దేవుని పరిచర్యలో ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో మేము చాలాసార్లు కలిసిన సందర్భాలు ఉన్నాయి. ఫోన్ ద్వారా మాట్లాడుకున్నాం. ఆ రోజుల్లో ఒక విషాదకరమైన విషయం కూడా మీకు తెలియచేయాలి. ఏంటంటే 2004లో సమ్మర్లో తబలా రిపేర్ చేయించుకుందామని అక్కడికి మేము ఏబెల్ నేను కలిసి వెళ్తా ఉన్నాం. మా దగ్గర బ్యాగ్ చూసి, ఎలక్షన్ టైం అది 2004లో, పోలీస్ ఆయన అడిగాడు, ఏంది ఈ బ్యాగ్ అన్నాడు.
నాకు నోటి దోలు ఎక్కువ ఆ రోజుల్లో. ఈ బ్యాగ్లో బాంబు ఉందన్న అనగానే చంప మీద ఫ్యాక్ట్ అనేసి నన్ను తీసుకెళ్లి స్టేషన్లో కూర్చోబెట్టాడు. అయితే నా దగ్గర అప్పుడు ఐడి కార్డు ఉంది. దాని ఐడి కార్డులో నేను యూనిఫామ్ వేసుకొని ఉంటాను, ఎన్సీసీ క్యాండిడేట్ కదా. తర్వాత నేను వెళ్ళి అయ్యే బాబు నేను సరదాగా అంటే సరే ఓకే అని మనం పంపించేసి, అప్పటి నుంచి ఏవేళ నాకు బాగా గుర్తొస్తాడు. తబలా వాయించే చాలా స్టేజ్ మీద ప్లే చేశాను. అనుకోని విధంగా రీసెంట్గా నేను గుంటూరులో మ్యూజిక్ స్కూల్ పెట్టాను. మ్యూజిక్ స్కూల్ పెట్టినప్పుడు ట్రినిటీ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ సమ్మర్ క్యాంప్ పెట్టారు 30 రోజులు. ఈ 30 రోజుల క్యాంప్కి ఎందుకో సడన్గా గుర్తొచ్చాడు. మ్యూజిక్ అన్న వెంటనే నాకు ఏవేళ గుర్తొస్తాడు. చిన్న వయసులో నుంచి నేను నేర్చుకున్నాను కాబట్టి, తమ్ముడు ఇట్లా స్కూల్ పెట్టాను మీ అబ్బాయిని పంపించు అని చెప్పన్నా. వెంటనే ఫిన్నీని స్కూల్కి పంపించాడు. నాకు చాలా సంతోషం వేసింది. మొట్టమొదటి రోజు వచ్చాడు, వారి కుటుంబంతో వచ్చారు. కొద్ది రోజులు పోయాక చిన్న అబ్బాయి నేను కూడా వస్తా అని చెప్పాడంట. ఆ అబ్బాయిని కూడా తీసుకొచ్చి నా దగ్గర చెప్పాడు. ఈరోజు ఫిన్నీ కీబోర్డ్ వాయిస్తూ ఉంటే నా ప్రాణం అయితే ఎక్కడికో వెళ్ళిపోయింది. ఒకసారి చప్పట్లు కొడదామా? ఎందుకంటే అబ్బాయికి ముందు నాలెడ్జ్ ఉంది. నా దగ్గరికి వచ్చాడు, చాలా చాలా పరిచయం చేశాడు నాతో పాటు. చిన్న పిల్లోడు, ఒక బాధ్యత కలిగినటువంటి అబ్బాయిని చూసి అరే వీళ్ళ పేరెంట్స్ ఎంత బాగా నేర్పించారా ఈ అబ్బాయికి అనిపించింది. మన పిల్లల్ని చూస్తే అర్థమవుతుంది తల్లిదండ్రులు ఎంత బాగా పెంచుతున్నారు. మన పిల్లల భాష, మన పిల్లలు వేసేటువంటి వేషాలు, స్కూళ్ళల్లో వాళ్ళు తెచ్చే తగాదులు, ఇళ్ళ దగ్గరికి వచ్చేటువంటి బోల్డ్ అన్ని, అవన్నీ కూడా చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫిన్నీని చూసినప్పుడు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అరే చిన్నపిల్లాడు చక్కగా చాలా చాలా విషయాల్లో నేను ఏదో బాత్రూముల దగ్గర నీళ్లు పట్టాను, నేనే పడుతూ ఉన్నా. ఆ బాత్రూముల దగ్గర నీళ్లు పెట్టాలి, ఎట్లా చేయాలా, నాకేమో కాలేజ్ టైం అవుతా ఉంది, వెళ్ళిపోవాలి నేను. అన్నా నేను పడతాను, నేను టక్ వచ్చేసి ఆ ట్యాంక్ మొత్తం పట్టేసాను అనమాట. అలా ఒకటని కాదు, చాలా ఉన్నాయి. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ విషయం, ఏ రోజైనా ఫిన్నీ వాళ్ళు చర్చికి నేను వెళ్ళకపోతానా, ఆ రోజు నాకు అవకాశం రాకపోదా అని ఎదురు చూస్తే అనుకోని విధంగా దేవుడు ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చాడు. రైట్, ఇంత గొప్ప దైవజనుడు మీకున్నాడు. ఆయన విశ్వాసం గొప్పది. ఇక్కడ తిప్పి కొడితే ఒక 100 మంది ఉంటారేమో గట్టిగా, కానీ ఒక 1000 మందికి కావలసినటువంటి సౌండ్ సిస్టమ్, అలాగే ఎక్విప్మెంట్, లైటింగ్, ఇంకా చాలా ఏర్పాట్లు చిన్ననాటి నుండి దేవుని పరిచర్య భారం తెలుసు కాబట్టి ఈ ఊర్లో ఇంత మారుమూల గ్రామం చుట్టుపక్కల మేము ఇందాక వచ్చేటప్పుడు ఇదే రోడ్లో వర్షం పడితే మన కారు ముందుకెళ్తుందా లేదని భయపడతా ప్రార్థన చేసుకుంటూ వచ్చాం. అక్కడ వరకు బాగానే ఉంది. ఒక 3 కిలోమీటర్లు చూస్తే సెలపాడు నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు అడవుల్లో నుంచి వచ్చినట్టుగా అనిపించింది. అయితే ఇక్కడ కూర్చున్న నా భార్య పక్కనే ఉంది. ఆమె పంచాయతీ సెక్రటరీగా ఉన్నప్పుడు ఈ ఊరు మీదుగా మేము కొన్నిసార్లు జర్నీ చేశాం. ఎలా అంటే కరోనా టైంలో రోడ్లు బ్లాక్ చేస్తే కొన్నిసార్లు నేను కారులో తీసుకెళ్ళా. ఈమె నా ఈవినింగ్ డ్యూటీ చేసి 7-8 టైంలో ఈ అడవుల్లో బండి మీద ఒక్కతే వచ్చేది. అప్పుడు చెప్తా ఉంది, నేను ఒక్కదాన్నే వచ్చా ఈరోజు ఈ రోడ్లలో కొన్నిసార్లు అని చెప్తా ఉన్నప్పుడు నాకు అనిపించింది, ఈ పరిచర్య ఇక్కడ మొదలు పెట్టినప్పుడు మరి ఎంత భారంతో మొదలు పెట్టాడో, దేవుని ఆత్మతో నింపబడి దేవుని దర్శనం చేత మీ సేవకుడు ఇక్కడికి వచ్చాడు. ఇటువంటి గొప్ప ఏర్పాట్లు మీకోసం చేశాడు. నేను రాగానే టెన్షన్ పడతా ఉన్నాడు. అన్న వర్షం పడతా ఉంది, లోపల పెడదామా బయట పెడదామా అన్నాడు. నేను అన్నాను నీ ఇష్టం అని చెప్పాను. ఎక్కడ పెట్టినా పర్వాలేదంటే అక్కడికి వెళ్ళి చూస్తాడు, అరేంజ్ చేస్తా ఉన్నాడు. సరే అట్లా వచ్చి చూసినప్పుడు ఆకాశం వైపు చూస్తే అంత క్లియర్గా ఉంది. గుంటూరులో కుండపోత వర్షం. మా ఇంట్లో నేను కారులో అడుగు పెట్టిన కాడి నుంచి ఇక్కడ ఈ సెలపాడు వరకు వర్షం పడతానే ఉంది. పడ్డప్పుడు మధ్యలో ఒక దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి వర్షం లేదు. పాప చూడు వర్షం లేదు ఇక్కడ అంటే నాతో ఉన్న టీం అంతా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ మీటింగ్స్ జరగడం దేవుని చిత్తం. ఈ మీటింగ్స్లో మీరందరూ పాలిభాగస్తులు అవటం దేవుని చిత్తం. అలాగే చేబ్రోలు మండల దేవుని సేవకులు
ఈ ప్రార్థన కమిటీ ఉంది కదా, చేబ్రోలు పాస్టర్స్ ఫెలోషిప్ సేవకులందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను, నా వందనాలు తెలియజేస్తా ఉన్నా. నేను కేఎల్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్లో నేను ప్రొఫెసర్గా పనిచేస్తా ఉన్నా. డిగ్రీ మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడు ఏబేల్ పరిచయం అయ్యాడు. ఒక 24-23 ఏళ్ల తర్వాత మరలా మీతో కలిసి ఏబేల్తో కలిసి దేవుని పరిచయంలో పాల్గొనడం నాకు చాలా సంతోషం. చిన్న ప్రార్థన చేసుకున్నాం, దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి చిన్న మాట మనం దేవునితో చెప్తాము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా, నీ పాదాలకు వందనాలు. జీవం కలిగిన దేవా, సర్వోన్నతుడా, నీకే వందనాలు ప్రభువా. నాయన, ఈ రాత్రి నీ కృపను బట్టి, నీ దయను బట్టి నాయన మమ్మల్ని ఇక్కడ ఏర్పాటు చేసిన అనాది సంకల్పాన్ని బట్టి వందనాలు అయ్యా. వాతావరణాన్ని నాయన నీ బిడ్డలు ప్రార్థించిన రీతిగా ఎక్కడ ఎటువంటి ఆటంకం జరగకుండా, మొదట్లో కొంత అల్లజడి రేపినప్పటికీ అయ్యా నీ బిడ్డలు ప్రయాసపడి చేసుకున్నటువంటి ఏర్పాట్లన్నింటినీ ఎక్కడ నిర్వీర్యం కాకుండా నీవు చూపించిన గొప్ప కృపకై వందనాలు ప్రభువా. నీ దయకై వందనాలు నాయన, నీ ప్రేమకై వందనాలు. నీ ఆత్మ ఇక్కడ సంచరిస్తూ ఉన్నాడని మేము నమ్ముతా ఉన్నాం ప్రభువా. నాయన నీ బిడ్డలు ప్రయాసపడి నాయన దేవుని సేవకులు ఏబేల్ గారు, వారి సతీమణి, వారి పిల్లలు, అలాగే వారి సంఘం అంతా కూడా నాయన, అలాగే తోటి పాస్టర్స్, చేబ్రోలు మండలంలో ఉన్నటువంటి ప్రతి దేవుని సేవకుని బట్టి అయ్యా, వారు జరిగిస్తున్నటువంటి పరిచర్యలు బట్టి వందనాలు, వారికి ఉన్నటువంటి ఐక్యతను బట్టి వందనాలు ప్రభువా. నాయన, ఇక్కడ చేరి వచ్చిన బిడ్డలతో నీవే మాతో మాట్లాడమని అడుగుతా ఉన్నాను. నాలో ఏ యోగ్యత లేదు ప్రభువా, ఏ మంచి లేదు ప్రభువా. నాయన, నీ కృపను బట్టి, నీ దయను బట్టి నాయన, నన్ను ఇంతవరకు నీవు నడిపించిన విధానాన్ని బట్టి, నీవు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి వందనాలు ప్రభువా. నాయన, నీవే మాతో ప్రత్యేకంగా మాట్లాడమని నాయన, నీకే స్తుతి ఘనత మహిమ చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నేను చాలా మీ దగ్గరికి వచ్చి మాట్లాడదామని నేను ఆశపడతా ఉన్నా. మీ దగ్గరికి రావటము అని అంటే మీతో కలిసి నేను మాట్లాడాలి. మీరు నేను అడిగిన దానికి సమాధానం చెప్పాలి. నాకు ఇచ్చిన టైం అయితే చెప్పలేదు. ఇప్పుడు 9:45 అయింది. 8:20కి ఈ కోడిక రీ ఎంట్రీ జరిగింది. తమ్ముడు టైం చెప్తావా? 10:30, 45 మినిట్స్ తమ్ముడు నాకు ఇచ్చాడు. ఈ సమయంలో నేను ఖచ్చితంగా ముగించాలని ప్రయాసపడతా ఉన్నా. వీలైతే ఇంకొంచెం ముందే ముగించామని ఆశపడతా ఉన్నా. దేవుని కృపను బట్టి ఈరోజు రాత్రి మీతో స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడాలని నేను ఆశపడతా ఉన్నా. ఒక్కసారి బైబిల్లో 84వ కీర్తన తీద్దాం. 84వ దావీదు కీర్తన ఒకసారి తీద్దాం. ఈ అధ్యాయంలో మీరు తీసి పట్టుకోనండి దయచేసి. నేను 3 ప్రాముఖ్యమైనటువంటి అంశాలను మీకు తెలియచేయాలని ఆశపడతా ఉన్నా. ఈ అధ్యాయంలో దేవుడు ఏమై ఉన్నాడో చాలా స్పష్టంగా రాయబడింది. అలాగే దేవుడు మనకు ఏమిచ్చాడో కూడా రాయబడింది. అలాగే దేవుడు మన దగ్గర నుంచి ఏమి కోరుకుంటున్నాడు అనేది కూడా వ్రాయబడింది. ఆ వచనాన్ని మనం చదువుదాం. 11వ వచనం చదువుదాం. 84:11. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. చాలు. ఇక్కడ మొట్టమొదటి దీన్ని మూలాంశంగా మనం పెట్టుకున్నాం. దేవుడు ఏమై ఉన్నాడు చెప్పండి నాతో. దేవుడు ఏమై ఉన్నాడు. తర్వాత దేవుడు మనకి ఏమి ఇచ్చాడు చెప్పండి. దేవుడు మనకి ఏమి ఇచ్చాడు. మూడోది, దేవుడు మన దగ్గర నుంచి ఏమి కోరుకుంటున్నాడు. నా మాటలు అర్థమవుతున్నాయా? 3 పాయింట్లు. మొదటి పాయింట్, ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది గాడ్. దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన గురించి మనకి ఈ వాక్యంలో స్పష్టంగా వ్రాయబడింది. రెండోది, వాట్ హ్యాస్ గాడ్ గివెన్ టు అస్. దేవుడు మనకి ఏమిచ్చాడు.
మూడోది దేవుడు మన దగ్గర నుంచి ఏమి కోరుకుంటున్నాడు, వాట్ గాడ్ సీక్స్ ఫ్రమ్ us. ఈ 3 అంశాలు మీతో మాట్లాడదామని నేను ఆశపడతా ఉన్నా. ఈ అధ్యాయంలో కనుక చదివితే 3 సార్లు మనకి రిపీట్ అవుతుంది. ఏమని రిపీట్ అవుతా ఉంటుందంటే ఆయన ఏమై ఉన్నాడో రాయబడి ఉంది. చదువుదాం. మొట్టమొదటిసారి వచనం చదివితే ఏమంటుందో తెలుసా? మొదటి వాక్యం, మొదటి వచనం, సైన్యములకు అధిపతియగు యెహోవా. ఒక్క నిమిషం అక్కడ ఆగుదాం. సైన్యములకు అధిపతియగు యెహోవా. ఎవరు సైన్యం? ఎవరు అధిపతి? ఎవరు? యెహోవా. ఎవరు? మా హాల్ తగ్గించమా, హాల్ ఎఫెక్ట్ హాల్ తగ్గించు. ఓకేనా? నా మాటలు అర్థమవుతున్నాయా? సైన్యములు ఎవరు? సైన్యములు ఎవరు అనంటే దేవుడు మనం ఆలోచిస్తే పరలోకం అనేటువంటి ఆలోచన కనుక మనం కలిగి ఉంటే, ఒకసారి మన రాజు పరివారం, రాజు దగ్గర ఉన్నటువంటి మంత్రులు, సైన్యాధిపతులు, రాజుతో ఉన్నటువంటి సమూహం అంతా కూడా ఆలోచిస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. మీరు గమనిస్తే రాజు ఎంటర్ అయ్యేటప్పుడు ఒక పెద్ద టీం వస్తుంది. మీరు చాలా సార్లు ఈ స్కిట్లలో, సీరియల్లో, సినిమాల్లో చూసింటారు. రాజు వచ్చేటప్పుడు రాజు వస్తున్నాడు అని చెప్పి ముందుగా ఒకడు పెద్ద అనౌన్స్మెంట్ చేసుకొని ఒక బాగానో డ్రమ్ చెప్తా ఉంటాడు. అవును కదా? చేస్తాడు. ఇప్పుడు మన దగ్గరకు ఒక పెద్ద విఐపి వచ్చాడు అనుకోండి, ఒక ఎమ్మెల్యే గారో, ఎంపీ గారో, లేకపోతే ఒక మినిస్టర్ గారు వచ్చినప్పుడు ముందు ఒక ఎస్కాట్ వస్తూ ఉంటుంది. ఆ వెహికల్ చూసి పోలీస్ వెహికల్ వస్తూ ఉంది, తర్వాత ఇంకొక వెహికల్ వస్తుంది, తర్వాత ఆ నాయకుడు వస్తాడు, ఆయన తర్వాత ఆయన సిబ్బంది వస్తారు, ఆయనతో పాటు చాలా మంది వస్తారు. అలాగే ఆలోచిస్తే ఒక రాజు సింహాసనం మీద ఆసీనుడై ఇవ్వడానికి అనేక మంది ఆయన్ని పొగుడుతూ ఉంటారు. అక్కడ ఒక పెద్ద టీం ఉంటుంది, ఆయన గొప్పతనాన్ని వివరిస్తూ ఉంటుంది. అలాగే దేవుడు సైన్యాధిపతి. ఎలా సైన్యాధిపతి అని అంటే, ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి దేవదూతలు ఆయన చేసినటువంటి గొప్ప మేలును బట్టి, ఆయనకున్నటువంటి నామాన్ని బట్టి, ఆయన చేసినటువంటి సృష్టిని బట్టి ఆయన్ని స్తుతిస్తూ ఉంటారు. కోటాను కోట్ల దేవదూతలు ఆయనను స్తుతిస్తూ ఉంటారు. మనకు చదివితే కెరూబులు, సెరాపులు అనేటువంటి దేవదూతలు, దేవుని దగ్గర సైన్య సమూహములు ఆయన్ని స్తుతిస్తూ ఉంటారు. దేవుని యొక్క గొప్పతనమును వివరిస్తూ ఉంటారు. అదే సైన్యములకు అధిపతి యెహోవా. మీరు గమనిస్తే ఇంకొక మాట ఏంటంటే, ది మోస్ట్ హై, ఉన్నతమైన వాడు. ఆయనకున్నటువంటి పేర్లు సర్వోన్నతుడు, సర్వ సృష్టికర్త, మహోన్నతుడు, చాలా పేర్లు ఉన్నాయి ఆయనకి. అంటే ఇక్కడ భక్తుడు రాసేటప్పుడు ఒక మాట రాశాడు, ఆయన సూర్యుడును కేడెమునై ఉన్నాడు. బాగా గమనించండి, ఆయన సూర్యుడును అనంటే అర్థం ఏంటంటే, ఆయన ది మోస్ట్ హై, ఆయన వెలుగై ఉన్నాడు. ఈ లోకమంతా ఆయన చూస్తూ ఉన్నాడు. అంతేగాని సూర్యుడు దేవుడు కాదు. దేవుడు సూర్యుడు అంటే సూర్యుడు దేవుడు కాదు. నా మాటలు అర్థమవుతున్నాయా? జాగ్రత్త గమనించండి. దేవుడైన యెహోవాను భక్తుడు సూర్యునితో పోలుస్తా ఉన్నాడు. సూర్యుడు వెలుగునిస్తాడు. మన దేవుడు వెలుగునిచ్చేటువంటి దేవుడు. మన దేవుడు గొప్ప దేవుడు. అంతేకాదు, ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? ఆయన కేడెము, షీల్డ్ అంటారు. యుద్ధం చేసేవాడు ఒక చేత్తో కత్తి ఉంటుంది, ఇంకో చేత్తో డాల్ ఉంటుంది. అవతల వాడిని దండించడానికి, అవతల వాడిని చంపేయడానికి, అవతల వాడితో తలబడటానికి ఆయన చేతిలో కత్తి ఉంటుంది. అవతల వాడు కత్తి విసిరినప్పుడు, అవతల వాడు దెబ్బ కొట్టాలన్నప్పుడు ఆయనకు ఉన్నటువంటి షీల్డ్ ద్వారా తనను తాను రక్షించుకుంటా ఉంటాడు. ఈరోజు దేవుడు నిన్ను నన్ను రక్షిస్తా ఉన్నాడు. ఈరోజు దేవుడు నిన్ను నన్ను కాపాడుతూ ఉన్నాడు. ఒక్కసారి ఆయన
కాపాడడా, నేను ఎప్పుడు చూడలేదే అని అనుకుంటే ఒక్కసారి ఆలోచిద్దాం. మీ అందరికీ చిన్నపిల్లలు ఉన్నారు. చిన్నపిల్లలు ఉన్నప్పుడు చిన్నపిల్లల్ని ప్రతిసారి మనం గమనించలేం, చాలాసార్లు మర్చిపోతూ ఉంటాం. కానీ దేవుడు కాపాడుతాడు, దేవుడు కాపాడుతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు గమనించండి, రోజుకి నేను 100 కిలోమీటర్లు ప్రయాణం చేస్తా. ఇప్పుడున్న పరిస్థితుల్లో కరెక్ట్ టైం 8 గంటలకు నేను బయటకు వస్తే 9 గంటలకు నా ఆఫీస్లో నేను కంబు కూడా వేసేస్తా. ఈ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మా ఇంటి దగ్గర నుంచి కేఎల్ యూనివర్సిటీకి వెళ్ళే లోపు ఎన్నో యాక్సిడెంట్లు చూస్తూ ఉంటా. నేను ఫోన్ మాట్లాడుతూ ఉంటా, కొన్నిసార్లు సిలబస్ చూస్తూ ఉంటా, కొన్నిసార్లు దేవుని వాక్యం పెట్టుకొని వెళ్తా ఉంటా, కొన్నిసార్లు వాక్యం వింటా వెళ్తుంటా, పాటలు వింటా వెళ్తుంటా. ఈ మధ్యలో ఫోన్లు వస్తూ ఉంటాయి, మాట్లాడుకుంటా వెళ్తా. వెళ్ళాము, తగిలింది, యాక్సిడెంట్ అయితేమో అనిపిస్తుంది, కానీ దేవుడు కాపాడుతా ఉన్నాడు. ఒకసారి చెప్పలు కొడదామా, చెప్పలు కొడదామా. నిద్రపోతామని చెప్పలు కొట్టండి. మా అమ్మ బాగా నిద్రపోతుంది, చైర్లో కూర్చొని బాగా మంచి జోల పడినట్టుగా ఉంది. మా తల్లి ఒకసారి హల్లెలూయా చెప్తావా? హల్లెలూయా. మన సోయిలో లేదు. హల్లెలూయా లేచి ముఖం కడుక్కో. నాకు కూడా ఇంకా నిద్ర వచ్చింది, నేను వెళ్ళి ముఖం కడుక్కొని వచ్చా. ఓకేనా, రైట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఇట్స్ ట్రూ. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇప్పటికీ చాలాసార్లు కాపాడు ఉంటారు. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం, దేవుని కాపుదల మనకుంది. మీకు తెలుసా, మీకు ఒక విషయం తెలుసా, కొన్ని ప్రాంతాల్లో ఇట్లా మీటింగ్స్ పెట్టుకునే పరిస్థితి లేదు. బహిరంగంగా బైబిల్ తీసుకొని బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. బైబిల్ చూస్తే చంపేసే ప్రాంతాలు ఉన్నాయి. దేవుని సేవకుడిని బట్టలోడు తీసి బంధించి కాళ్ళు చేతులు కట్టి ఇష్టానుసారంగా హింసించిన ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఎక్కడో కాదు, మన ఇండియాలోనే. కానీ దేవుడు నీకు ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడో తెలుసా? ముందు ముందు రోజుల్లో ఇటువంటి పరిస్థితులు వస్తాయా అంటే చెప్పలేము. ఇటువంటి మీటింగ్స్ జరుగుతాయా అంటే చెప్పలేము. దేవునికి విరోధంగా ఉన్నటువంటి శక్తులు లెగుస్తా ఉన్నారు. ఎప్పుడైతే క్రైస్తవుడు అంటాడో వాడంటే చీప్. నిజమండి. తెలుసా, మనము మన చర్చెస్లో బైబిల్ పట్టుకొని నడవాలంటే భయపడతాం, తీసుకురాలేము కొన్నిసార్లు. ఇప్పుడు ఫ్యాషన్, ఫోన్లు వచ్చేసినాయి, పట్టణాల్లో చాలా మంది చూస్తాం. కానీ మీరు బైబిల్ పోయండి, బైబిల్ చదవండి. దేవుడు మీతో స్పష్టంగా మాట్లాడతాడు, ఆయన మిమ్మల్ని కాపాడుతాడు. రైట్, రెండో పాయింట్లోకి నేను వస్తా ఉన్నా. మొట్టమొదటిది, ఆయన ఏమై ఉన్నాడు? ఆయన ఏమై ఉన్నాడంటే సృష్టి మొత్తాన్ని సృష్టించాడు, సైన్యులకు అధిపతి. దేవుడు ఈ లోకంలో నరుణ్ణి సృష్టించాడు. నరుని సృష్టించిన తర్వాత నరునికి ఏమేమి కావాలో అన్నీ ఇచ్చేశాడు. ఆ తర్వాత ఆయన ఈ సృష్టి మొత్తం మీద అధికారం ఇచ్చాడు. దేవుడు ఏమిచ్చాడు అనే రెండో పాయింట్లోకి వచ్చాం కదా. ఏమిచ్చాడో తెలుసా? దేవుడు కృపిచ్చాడు, ఘనత ఇచ్చాడు. కృప అంటే ఏంటో తెలుసా? కృప అంటే ఏంటో తెలుసా? మనకి ఏది అర్హత లేదో అది ఇవ్వటం. బైబిల్లో 103వ కీర్తనలో ఒక మాట ఉంటుంది, మన అతిక్రమాలను ఆయన, చెప్పండి, చదువుతారా? సూర్యునికి భూమి ఎంత ఉన్నతంగా ఉన్నదో, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో, ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉంది. కృప అంటే అదండి. మీకు తెలుసు, మీరు గుండె మీద చేసుకొని చెప్పండి, ఎన్నిసార్లు దేవునికి దూరంగా ఉన్నాం? మన మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా, ఆలోచన ద్వారా, క్రియల ద్వారా చాలాసార్లు దేవుణ్ణి దుఃఖపరిచిన వాళ్ళలో ఉంటాం.
ఇంకో మాట చెప్పనా, మనము ఎదుటివాడి తప్పులు చూసి ఎదుటివాడి తప్పులు చేసినప్పుడు మన కళ్ళ ముందు ఏదైనా వారికి ఏదైనా నష్టం జరిగితే తెక్క ముదిరింది అనుకుంటాం కదా, ఈ గిట్టాగే జరగాల, ఇంతే జరగాలి అనుకుంటాం కదా. కానీ దేవుడు అలా అంటున్నా, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతం అంటే, భూమి ఆకాశం ఎక్కడైనా కలుస్తాయా? ఆయన కృప ఎంత ఉన్నతమైనదంటే ఏ టైంలో నువ్వు వెళ్ళినా నిన్ను యాక్సెప్ట్ చేయడానికి దేవుడు ఉన్నాడండి. దట్ ఈస్ హిస్ గ్రేస్. నువ్వు ఎంత పాపం చేసినా, ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నా, ఏ అలవాట్లో ఉన్నా, దేవునికి దూరంగా ఉన్నా, ఇంట్లో నుంచి వెలివేయబడినా, నీ జీవితము బహుభయంకరంగా ఉన్నా, దేవుడు నిన్ను రక్షించడానికి ఆయన కృప చూపిస్తూ ఉన్నాడండి. మీరు గమనిస్తే చాలా మంది పాస్టర్లు ఉన్నారు, చాలా మంది దేవుని సేవకులు ఉన్నారు. ఒక్కొక్క పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా దేవుడిని నమ్ముకోకముందు నీ జీవితం ఎలా ఉంది ఒకసారి చెప్తావా అంటే ధైర్యంగా చెప్తారు. నేను అట్లా చేశా, ఇట్లా చేశా, ఆ పాపం చేశా, ఈ పాపం చేశా. దేవుని కృపను బట్టి దేవుడు నన్ను రక్షించాడయ్యా. దేవుని కృప లేకపోతే ఏమైపోయినావు? ప్రతి ఒక్క దేవుని సేవకుడి దగ్గర గొప్ప సాక్ష్యం నిజమండి. ఇందాక పాడాడు బ్రదర్, నజరేయుడా నా యేసయ్య. ఎంత పీక్లో పాడాడంటే నరాలు తెగిపోయేంత పీక్లో పాడాడు. ఎలాగో తెలుసా? హీ టేస్టెడ్ ద గ్రేస్ ఆఫ్ ది గాడ్. దేవుని యొక్క రుచి, ఆ పాటలో ఉన్న మాధుర్యం, ఆ ఆరాధనలో దేవునితో అంటుకట్టబడిన స్థితి ఆ బిడ్డలో దేవుడు చూపించాడు. అందుకనే ఆయన పాడగలిగినంత పీక్లో పాడగలిగాడు. మీకు ఒక విషయం చెప్పనా? ఆ పాట రాసిన ఆయన, ఆ పాట ఎవరిది? యేసన్న గారి. ఒక్కసారి ఆయన సాక్ష్యం చూడండి. చాలా వీడియోలు వచ్చినాయి కదా, చూస్తే ఏముంటుంది? ఆ నెల్లూరులో నోటంత బ్లడ్ కారుతూ పిచ్చోడ్లాగా తిరుగుతూ ఉండేవాడు. ఆయనకి ఏమిచ్చాడు దేవుడు? ఘనత ఇచ్చాడు. నేను చాలా మీటింగ్లకు వెళ్తూ ఉంటా, చాలా ఊర్లు వెళ్తూ ఉంటా. నేను గొప్ప చెప్పడం కాదు, కానీ హోసన్న గారి చర్చి లేకుండా దాదాపుగా ఊరు ఉండదు. ఒకవేళ మీటింగ్ తీసుకుంటే ఆయన పాట లేకుండా ఆరాధన జరుగుతుంది. చెప్పండి కొడదామా? నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఆయన కనిపించాడు. మీకు ఒక విషయం తెలుసా? గుంటూరులో ఉన్నన్ని చర్చీలు గుంటూరు సెంటర్ ఏషియాలో కూడా లేవు. ఏ మూలకు తీసుకెళ్ళిన పెద్ద చర్చి ఉంటుంది. కాకాడ వైపు బైబిల్ మిషన్, ఇటు బుడంపాడు వైపు హోలీ మినిస్ట్రీస్, అటువైపు అమరావతి రోడ్లో హోసనా మినిస్ట్రీస్ కదా. గుంటూరు సిటీ అంతా ఏఈఎల్సి, బ్యాప్టిస్ట్, ఎన్నో చర్చెస్. ఇకపోతే హైవే మీద నంబూరు దగ్గర సతీష్ కుమార్ గారి చర్చ్. ఈ గుంటూరు జిల్లాలో ఎంతమంది దేవుని సేవకులు ఎన్ని మీటింగులు పెట్టినా ఆ మీటింగ్లో ఇసుకేస్తే రావాలని జనం ఉంటారు. అదేనండి ఘనత అంటే. నేను ఈ మధ్య దినకరన్ గారి మినిస్ట్రీస్తో నాకు కొంత పరిచయం ఏర్పడింది. ఆయన ఏదైనా స్టేట్కి వెళ్ళాడంటే ఆ స్టేట్ సీఎంతో మాట్లాడతాడు. వెళ్ళి రీసెంట్గా అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళాను. నేను కూడా అరుణాచల్ ప్రదేశ్లో నేను వెళ్ళొచ్చిన ఒక 3 రోజుల తర్వాత ఆయన మీటింగ్స్ పెట్టాడు. ఆ మీటింగ్లో ఎవరున్నారంటే ఆ సీఎం ఉన్నాడు. ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి చీఫ్ మినిస్టర్ ఆ మీటింగ్లో కూర్చొని దేవుడు ఇచ్చినటువంటి ఘనత. చాలా మంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా ఆశీర్వదించబడినటువంటి దేవుని గొప్ప సేవకులు ఉన్నారు. బట్ దేర్ లైఫ్ వాజ్ అట్ ద బిగినింగ్ వాజ్ వెరీ పూర్. చాలా చిన్న స్థితి. ఈరోజు దేవుడు నీకు ఘనత ఇవ్వాలనుకుంటున్నాడు, నీకు ఘనత ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆయన నీకు ఘనత ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. ఒక మాట నేను బైబిల్లో మీకు చూపించుదామని ఆశపడతా ఉన్నా. ఏంటి అని అంటే, దేవుడు దృష్టిలో నేనున్నానా, నేను లేనా అనేది చాలా మంది ప్రశ్న. నాదేముందిలే, మా ఇంట్లో ఎన్నిక లేనండి, మా క్లాస్లో నేను లాస్ట్, నన్నెవడు పట్టించుకుంటాడు, నా వైపు ఏముంది, ఐఎమ్ జీరో అన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు.
ప్రార్థనకు రాయ అంటే నేనేం చేస్తా వచ్చి, నేనేం చేస్తా, నిన్ను ఎవరు చేయొద్దన్నారు కదండి. ప్రార్థన జరుగుతుంది రామ అంటే లేటుగా వాక్య టైంకి వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. పాస్టర్ గారు కళ్ళు తెరిసిన తర్వాత ఆమెనని చెప్పి మళ్ళీ ఆశీర్వాదం ఇచ్చేలో సర్దుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. నిజమండి. అదే సీరియల్స్ దగ్గరికి వెళ్ళామనుకో, టైటిల్ ఎదురు చూస్తూ ఉంటారు. ఈ యాడ్స్ వచ్చినా ఛానల్ మార్చరు. చాలామంది ఉన్నారు. ఈ మధ్య నేను ఖమ్మం వెళ్ళా ఒకసారి. ఖమ్మంలో జాబ్ చేసేటప్పుడు ఒక మంచి, చూడటానికి చాలా పాష్గా ఉన్నాడు. నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నా. నేను ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్గా వెళ్ళాను అక్కడికి. ఆయన ఇంకొక కాలేజీ, ఫార్మసీ కాలేజీ ప్రిన్సిపల్గా ఆయన వచ్చాడు. మేము ఇద్దరం ట్రైన్లో ఎక్కాలి. పలకరించాము, హాయ్ సార్ అన్నాము, హలో అన్నాము. నేను ఎవరు ఆయనకి తెలియదు, ఆయన ఎవరు నాకు తెలియదు. ఇక తిప్పుతున్నాడు పైకి, ఫోన్ పైకి అంటా ఉన్నాడు. ఆ రీల్స్ వెళ్తా ఉన్నాయి. సరే చూస్తా, మేము ఫోన్లో బిజీగా ఉన్నాడు, పాప మర్చిపోయాడులే. ఫేస్బుక్ రీల్స్ చూస్తూ ఉన్నాడు. ట్రైన్ వచ్చింది, వెళ్ళిపోయాం. ఫస్ట్ రోజు వెళ్ళిపోయాం. రెండో రోజు, మూడో రోజు, ప్రతిరోజు జరుగుతుంది. అయితే ఒకరోజు ట్రైన్స్ క్యాన్సిల్ చేశారు. జాగ్రత్తగా వినాను. ట్రైన్స్ క్యాన్సిల్ చేస్తే ఆ రోజు నేను కారు వేసుకుపోయాను. ఆయన చెప్పాడు, రేపటి నుంచి ఈ ట్రైన్ ఉండదు, మరి ఎట్లా వెళ్దామంటే, సరే సార్ నేను కారు వేసుకొస్తాను. వేసుకురాగానే నా కారులో డీఫాల్ట్గా దేవుడి పాటలు ఉంటాయి. అరే మీరు క్రిస్టియనా? ఉదయాన్నే ఒక మెసేజ్ వింటాను, ప్రతిరోజు వింటాను నేను. ఎడ్వర్డ్ విలియమ్స్ అన్న మెసేజ్ నా జర్నీలో. నేను ఉదయం లేచి కారు ఎక్కే టైంకి మెసేజ్ వస్తూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా, క్రిస్టియనా? సడన్గా అవునండి నేను క్రిస్టియన్ అంటే ఆయన ఇంకా నాతో మాట్లాడటం మానేశాడు. సైలెంట్ అయిపోయాడు. ఏదంటే నా పక్కనే కూర్చుంటాడు, రోజు ఫేస్బుక్లో రీల్స్ పైగంటా ఉంటాడు, మొక్క చేయట్లా. ఇక నేనే ఓ చదువు తీసుకున్నా అన్నా అని మాట్లాడుతుంటే నాకు ఒక గొప్ప విషయం తెలిసింది. ఆయన కూడా పాస్టర్, అలాగే ప్రిన్సిపల్గా పనిచేస్తూ ఆయన కూడా స్పీకరే. నిజమండి. దేవుడిని తొక్కబెట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవునికి దూరంగా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుడు తెలిసిన తర్వాత, దేవుడు నీ జీవితంలోకి వచ్చిన తర్వాత, దేవుడిని ఆశీర్వదించిన తర్వాత, దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలోకి పెట్టిన తర్వాత దేవుడిని తొక్కబెట్టిన వారు లేరా? ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. ఆయన మనల్ని ఎలా తయారు చేశారు తెలుసా? వాట్ ఈస్ హిస్ యాంబిషన్? ఎందుకు చేయాలనుకున్నాడు తెలుసా? మనల్ని ఎందుకు ఆయన తయారు చేశాడో తెలుసా మీకు? ఎందుకు తయారు చేశాడు తెలుసా? ఈ సృష్టి మొత్తం మీద అధికారిగా పెట్టాడు మనం. చదువుదామా తీయండి. ఆదికాండం 1వ అధ్యాయం. 26 నుంచి చదువుకుంటూ వెళ్దాం, 28 వరకు. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయడం, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని చెప్తాడు. ఏం చెప్తున్నాడు ఆయన? మన రూపంలో, నా పోలిక చొప్పున నరుణ్ణి తయారు చేద్దాం. దేవుడైన యెహోవా చెప్తా ఉన్నాడు. ఎవరు చెప్తున్నాడు ఈ మాట? మీకు ఇందాక డౌట్ వచ్చింది, సైన్యంలోకి అధిపతి యెహోవా అని. ఆ సైన్యంలోకి అధిపతి యెహోవా అంటే దేవదూతలు ఉన్నారు, దేవుడిని స్తుతించేవారు, దేవుని దగ్గర సైన్యం ఉందని చెప్పానే. ఇక్కడ కూడా అదే. దేవుడు ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు? దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుల నుంచి. ఆయన ఈరోజు మనిషి ఎలా తయారు చేయబడ్డాడు అని అంటే ఆయన రూపంలో తయారు చేయబడ్డాడు. మీకు ఒక విషయం చెప్పనా? జాగ్రత్త వింటారా? మీ తంబు ఉందిగా, ఈ వేలు ముద్ర. ఈరోజు ప్రపంచంలో
808 కోట్ల మంది జనాభా ఉన్నారు పైన. మీరు ఫోన్ ఆన్ చేస్తే, ఆ సైట్ ఓపెన్ చేస్తే ఎంతమంది పుట్టారు, ఎంతమంది చనిపోయారో మనకు సెన్సెక్స్ చూపిస్తూ ఉంటుంది. 800 కోట్ల పైన ఉన్నటువంటి జనాభాలో నీ థంబ్ ఇంప్రెషన్ ఉంది కదా, నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్తా ఉన్నా కదా. ఈ థంబ్ అంటే ఈ వేలు ముద్ర 1 సెంటీమీటరే. ఈ సెంటర్ నుంచి ఎటు గీసిన మహా అయితే 1 సెంటీమీటర్, పెద్దోళ్ళు అయితే 1 అంగుళం ఉంటుంది డయామీటర్, ఒక సైడ్ అయితే సెంటీమీటర్ ఉంటుంది. ఇందులో ఎన్ని గీతలు గీయగలం? 800 కోట్ల గీతలు గీయగలవా? గీయగలం. కానీ ఈ ఈ ఈ ఈ ఈ దీన్ని బయోమెట్రిక్ అంటారు. ఈ వేలు ముద్ర అది ఒక్కడికే ఉంటుంది. మీకు ఇంకో విషయం తెలుసా? ఇటువైపు వేలు ముద్రకి ఇటువైపు వేలు ముద్రకి కూడా తేడా ఉంది. అందుకనే మీ ఆధార్ కార్డు రిజిస్టర్ చేసేటప్పుడు అన్ని వేళ్ళు తీసుకుంటారు. మీ ఫోన్లో మీరు తెంపేస్తారుగా, ఫస్ట్ ఫింగర్ ప్రింట్ రైట్ హ్యాండ్ వేస్తే సెకండ్ ఫింగర్ ప్రింట్ లెఫ్ట్ హ్యాండ్తో కూడా వేయాలి. అంటే ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది జనాభా ఒక్కటే. నీ వేలు ముద్ర ఎడం చేద్దైనా కుడి చేద్దైనా ఒక్కటే. మీకు ఇంకో విషయం తెలుసా? ఇప్పటికి ఒక 20,000 కోట్ల మంది చనిపోయారు. ఇకపై మీ తర్వాత ఇంకొక 20,000 కోట్ల మంది పుట్టొచ్చారు. కానీ ఇప్పటి వరకు చనిపోయినారు, కానీ ఇకపై పుట్టే వాళ్ళకి కానీ నీ వేలు ముద్ర రాదు. ట్విన్స్ అంటారు, ఒకేసారి 2 పుడతారు. అసలు ఒక మనిషిలోనే కుడి చేతికి వెడక చేతికి తేడా ఉన్నప్పుడు వేలు ముద్ర, ఒక గర్భంలో నుంచి వచ్చిన 2కి తేడా ఉందా? పోలికలు ఒకటే ఉండొచ్చు. నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను తెలుసు ఈ మాట? నేనెవరిని అనంటే నీవు దేవుని దృష్టిలో ఉన్నవాడిని. ఈ ప్యాటర్న్ అంటారు దీన్ని. ఈ ప్యాటర్న్ ఒక నంబర్ ఉంటుంది, యూనిక్ ఐడి. ఆధార్ కార్డులో యుఐడి అని రాసి ఉంటుంది. మీరు పెన్షన్ తీసుకోవాలన్నా, స్కాలర్షిప్స్ తీసుకోవాలన్నా, మీ ఫోన్ సిమ్ కార్డ్ యాక్టివేట్ చేయాలన్నా మీరు ఈ బయోమెట్రిక్ వేయాల్సిందే. అది నీ ఒక్కడికే ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, దేవుని దృష్టిలో లేదా? నేను లాస్ట్ బెంచ్లో ఉన్నా, నా టీచర్కి తెలియదు, నా హెడ్ మాస్టర్ నన్ను పట్టించుకోరు అనుకున్నావేమో. బట్ యు ఆర్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్. ఆయనకు కూడా ఒక రిజిస్టర్ నెంబర్ ఉంటుంది. ఆ లాస్ట్ బెంచ్లో ఉన్నవాడు కూడా పరీక్షకి వెళ్తాడు, అతనికి కూడా ఒక హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది. నిజమండి, ఏ వ్యక్తి కూడా నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. ఆయన ఎవరి రూపంలో తయారు చేశాడు అని అంటే ఆయన రూపంలో. మీకు ఒక విషయం తెలుసా? మీకు ఒక డౌట్ రావాలా ఈ పాటికి. ఆయన రూపంలో తయారు చేశాడు కదా, మరేంటి రకరకాలుగా ఉన్నాం మనం? వచ్చిందా ఎప్పుడన్నా? వచ్చిందా లేదా? ఇప్పుడు చదువుదాం. రైట్, 7వ వచనం. దేవుడైన యెహోవా, చదవండి. ఒక్క నిమిషం. 1:2 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయే. మట్టి తీసుకున్నాడు, తడిపాడు, ఆయన రూపంలో ఉన్నటువంటి బొమ్మను తయారు చేశాడు. ఈ నాసికారంధ్రం అంటే ఈ ముక్కు. ఒక 2 నిమిషాలు ఉండండి, ముక్కు మూసి చచ్చిపోతాం. ఎవరైనా ముక్కు మూసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు ఉన్నారా? చెప్పండి. లేరు, ఉండరు. ఎందుకు ఉండలేడు? ఆత్మహత్య చేసుకోవాలన్నా కుదరదు ముక్కు మూసేసి. ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఈ వేలు పెట్టి చూస్తారు, గాలాడుతుందా, తర్వాత నాడి కొడుతుందా, చల్లబడ్డా, వెంటనే తెలియదుగా, వెంటనే శరీరం చల్లబడదుగా, గాలి మాత్రం వెంటనే తెలియజేస్తుంది. అంటే నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఈరోజు నీవు పీలుస్తున్నటువంటి గాలి, నీవు బ్రతికున్నావు అనటానికి ఉన్నటువంటి ఒక రుజువు, అది ఆయువు. ఆ ఆయువు అదే ప్రాణ ఆయువు, అదే ఆక్సిజన్. ఆ ఆక్సిజన్ని దేవుడు మంటి బొమ్మలో ముక్కులో ఊదితే ఆ ఆత్మ జీవాత్మ అయింది. చెప్పండి కొడదామా? నీకు అర్థమవుతుందా?
ఎక్కడి నుంచి వచ్చింది ఇది? నా ఇష్టం, నా శరీరం, నా లైఫ్, నువ్వేం చెప్పక్కర్లే నాకు అనేవాడు చాలా మంది ఉన్నారు. నాకు తెలుసు ఏం చేయాలి. ఇది తప్పురా, ఇటు వెళ్ళొద్దు, నువ్వు ఈ పని చేస్తున్నావు, ఇది తప్పు అని చెప్తే నాకు తెలుసు, నేనేం చేయాలో నాకు తెలుసు అన్నవాడు చాలా మంది ఉన్నారు. నీది కాదు, నీది కాదండి. ఎవరిచ్చారు ఈ ఊపిరి? చెప్పండి, ఎవరిచ్చారు? ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. నాసికారంధ్రములలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మాయను. గబాలను దోమ వచ్చిందని కొడతాం, చచ్చిపోద్ది. దాని గురించి ఆలోచిస్తామా? మన కాళ్ళ కింద ఎన్నో పురుగులు చనిపోతాయి, ఆలోచిస్తామా? మనం ఇష్టంగా పెంచుకున్నటువంటి కోళ్ళు, కుక్కలు చనిపోతాయి, గేదెలు చనిపోతాయి, ఆలోచిస్తామా? రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చాలా యాక్సిడెంట్లు జరిగి చాలా జంతువులు చనిపోతూ ఉంటాయి. ఆ ఓనర్ కొద్దిసేపు బాధపడతాడు, నష్టపరిహారం వస్తే తీసుకుంటాడు, లేకపోతే పోతే పోయిందిలే, మనకి ఎంతవరకు ఉందనుకుంటాడు. పొరపాటున ఒక మనిషి చనిపోయాడా, ఒక మనిషి హత్య చేయబడ్డాడా, టీం మొత్తం దిగింది. పోలీస్ టీం ఎన్ని రకాల సెక్షన్స్ ఉంటే అన్ని రకాలు. అసలు ఆ మనిషి మీకు ఫైనల్గా ఎందుకు చనిపోయాడనే తెలియజేయరు, కానీ వాళ్ళకు మాత్రం తెలుసు ఆ మనిషి ఏ కారణం చేత చనిపోయాడో. ఖచ్చితంగా దాన్ని తీసి చూపిస్తారండి. పొరపాటున అది మర్డర్ అయితే ఖచ్చితంగా చేరిస్తారంతే. ఎందుకో తెలుసా? మనిషికి మాత్రమే ఉంది విలువ, మనిషికి మాత్రమే ఉంది విలువ. ఈరోజు సైన్స్ చెప్తా ఉంది, మనిషికి ఉన్నటువంటి ఒక చిన్న శాంపిల్, DNA శాంపిల్తో ఆ మనిషి మొత్తం చరిత్రంతో బయటకు తీసేయచ్చు. కాబట్టి నీవు వట్టివాడు కాదు, నువ్వేదో సడన్గా వచ్చి ఊడిపడ్డవాడు కాదు, నువ్వు సడన్గా ఈ చర్చికి వచ్చినాడు కాదు. దెర్ ఈస్ ఎ బిగ్ ప్లాన్ బిహైండ్ యువర్ లైఫ్. దేవునికి దీని మీద గొప్ప ప్రణాళిక ఉంది, లేకపోతే ఇక్కడికి రావు. ఏం చెప్పాడు అక్కడ? ఫలించి అభివృద్ధి పొందండి. అంతేకాదండి, ఫలించి అభివృద్ధి చెందకుండా ఇంకేమన్నాడు తెలుసా? అభివృద్ధితో పాటు చదువుదాం, ఏమంటున్నాడు? ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది 28 విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాడు. అదండి మూలవాక్యం. ఆ మాటలు అర్థమవుతున్నాయా? సృష్టి అంతా సృష్టించి మనిషి చేతిలో పెట్టాడు, అధికారం ఇచ్చేశాడు. మీకు ఒక విషయం తెలుసా? ఈరోజు నువ్వు పిలుస్తున్న చేప పేరు, కుక్క పేరు, లేకపోతే ప్రతి జంతువు, ప్రతి చెట్టు ఆ రోజు ఆదామమ్మ పెట్టినవి. తర్వాత మన దాకా వచ్చినాయి పేర్లు, మన సైంటిస్టులు ఆ పేరు నిలకడ చేశారు. ఈరోజు అధికారం ఇచ్చాడండి. ఏమిచ్చాడు అధికారం? సృష్టి మొత్తాన్ని అధికారం ఇచ్చాడు దేవుడు. కానీ ఈ అధికారం ఇచ్చిన ఆయన మర్చిపోయి లోకం వైపు చూస్తున్నాడు మనిషి. మాటలు అర్థమవుతున్నాయా? లోకం వైపు చూస్తున్నాడండి. ఏది ఎంత తినాలో అది అంతే తినాలి, ఏది ఎంత తాగాలో అది అంతే తాగాలి. కానీ దెర్ ఈజ్ నో లిమిట్. చాలామంది వారు ఇష్టానుసారం అయిపోయింది వారి లైఫ్. నేను ఆంధ్ర సైడు 2017లో నా చదువు ముగించుకొని వచ్చా, మన గుంటూరు వైపు. నేను సిటీలో ఉన్న, నాకు పెద్దగా రూట్ల మీద పరిచయం లేదు. ఒక ఊర్లో అయితే చాలా మంది ఉన్నారు. అక్కడ ఇంత ట్రాఫిక్ అయింది, గబాలు ఎవరైనా చనిపోయారా, యాక్సిడెంట్ అయిందా అని చూసా. సాయంత్రం 7-7:30 టైంలో చూస్తే బారులు తీరున్నారు. ఎక్కడ? బారు దగ్గర. అరే ఏంది ఇంతమంది వచ్చారు అంటే, అంతే రోడ్లలో పొలాల్లోకి వెళ్ళిపోతారు. గ్లాసులు, బాటిల్స్ తీసుకొని, ఆ కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా తీసుకొని ఎక్కడికో వెళ్ళిపోతారు, అడవిలోకి వెళ్ళిపోతారు. మరి వాళ్ళకి లైట్లు భయం ఉండదు, పావులు వస్తాయి అని భయం ఉండదు. నిజమండి. చాలామంది సంపాదిస్తారు, చాలా సంపాదిస్తారు. వీకెండ్స్లోకి వచ్చేసరికి ఊగుతూ వస్తారు. కూల్ తీసుకుంటారు. కూల్ తీసుకున్న తర్వాత
అది ఏమవుతా ఉంది? ఇక్కడేమో ఇంట్లో సరుకులు ఉండవు, ఎక్కడో కట్టాల్సిన వడ్డీలో, డబ్బులో, ఆపదలో, ఫీజులో, అనారోగ్యమో ఏదో ఒకటి ఉండదు. కానీ ఈ డబ్బులు మొత్తం తీసుకెళ్ళి అక్కడ తగిలేస్తూ ఉంటారు. దేవుడు నీకు అధికారం ఇచ్చాడండి. ఈ సృష్టి పైన అధికారం ఇచ్చాడండి. ఇక్కడ ఉన్నటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి చెడు అలవాట్లకి దేవుడు నిన్ను అప్పగించలా. నీవు నశించిపోవటం, ఆత్మహత్య చేసుకోవటం, పాపంలో మునిగిపోవటం, దేవునికి దూరంగా ఉండిపోవటం, నీ ఆయుష్ మధ్యలో క్లోజ్ చేసుకోవటం, నువ్వు అనారోగ్య పాలవటం దేవుడికి ఇష్టం లేదండి. అందుకని ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. నిన్ను నన్ను రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చాడు. అందుకనే ఆయన మనకేమిచ్చాడో తెలుసా? ఆయన జీవితాన్ని మనకిచ్చాడు. చదువుదామా? యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చదివితే ఆయన ఏమి కోరుకుంటున్నాడో తెలుసా? మన దగ్గర నుండి ఏమి కోరుకుంటున్నాడో తెలుసా? ఒకే ఒకటి కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు తెలుసా? నేను చేసిన పని ఒప్పుకోయా అంటున్నాడు. అంతే. నువ్వేదో చేస్తే నీకు రక్షణ రాను. ఏదో చాలా మంది 40 రోజులు ఉపవాసం ఉంటారు, తెల్ల డ్రెస్ వేసి బులుగు టవల్ వేసుకొని. దానివల్ల ఏం రాదు, వాళ్ళ బ్రతికే మారదు. మారిన వాళ్ళు చేస్తే మంచిదే, నేను కాదంటలా. ఈ 40 రోజుల తర్వాత వాళ్ళ పరిస్థితి వేరుగా ఉంటుంది. నేను గమనిస్తూ ఉంటాను. ఒక పెద్ద ఆయన నాతో కలుస్తూ ఉంటాడు. ఆయన ఏమంటాడు? సార్ మీరు కూడా కొంచెం తీసుకోండి సార్, కొంచెం రెడ్ వైన్ ఉంటుంది కానీ అది తీసుకోండి సార్ అంటాడు. అంటే ఆయన నాకు వాక్యం చెప్తాడు. ఏం చెప్తాడు తెలుసా? వైన్ సార్, యేసుక్రీస్తు కూడా శిష్యులతో ద్రాక్షారసం తయారు చేశాడు తెలుసా. చాలా మాట్లాడుతూ ఉంటారు బైబిల్లో. ఇంకోటి చెప్తాడు, సిగరెట్ తాగకూడదని బైబిల్ ఏడనుందా? సినిమా చూడొద్దని రాసుందా? ఇంటర్నెట్ చూడొద్దని రాసుందా? ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ. బైబిల్ రాసి ఎన్నేళ్ళు అయింది? అర్థమవుతుందండి నేను చెప్పేది? మనం తెలుగుగా మాట్లాడినా, ఆ టైంలో తప్పించుకున్నా మన లైఫ్ స్పాయిల్. దేవుడు నీ కోసం నా కోసం సిలువలో రక్తం కార్చాడండి. సిలువలో రక్తం కార్చాడు దేవుడు. ఆయన మనకేమిచ్చాడో తెలుసా? రక్షణ ఇచ్చాడు. ఆయన ఇచ్చినటువంటి రక్షణ బట్టే నీకు కృప వస్తుంది. ఆయన ఇచ్చిన రక్షణ నువ్వు తీసుకుంటే నీకు ఘనత వస్తుంది. నువ్వు ఎక్కడ అడుగు పెడతావో అక్కడ దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఇష్టపడతా ఉన్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడు నీ వైపు చూస్తూ ఉన్నాడు. ఒక మాట చెప్పనా? నా జ్ఞానం దేనికి పనికిరాదండి. ఈరోజు నేను ఉన్నటువంటి స్థితి, నేను ఒక మంచి జాబ్లో ఉండొచ్చు, ఒక ఉన్నతమైన పొజిషన్లో ఉండొచ్చు, కానీ ఒకప్పుడు దేవుడిని తెలియక ముందు నా జీవితం చాలా చిన్నది, నా చదువు చాలా చిన్నది. నేను 10th ఉన్నప్పుడు నాకు లెక్కలు రావు. +5 -3 అంటే తెలియదు నాకు. 5 - 3 2వ తరగతిలో అడిగింది చెప్తాడు. ముందు ఒక ప్లస్ పెడితే మర్చిపోతాను నేను. నాకు తెలియదు. మా మ్యాథమెటిక్స్ సార్ తమిళియన్. నేను ఆయన అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చెప్పలేదని నా కాలర్ పట్టుకొని 10th క్లాస్ నుంచి 6th క్లాస్లో కూర్చోబెట్టాడు. దట్ ఈస్ మై నాలెడ్జ్. మా ఊర్లో మా చర్చిలో నేను అన్ని పనులు చేసేవాడిని. మీటింగ్లు కానీ మైకులు పెట్టడం, లైట్లు కట్టడం, ఇన్స్ట్రుమెంట్స్ వాయించడం అన్నీ చేసేవాడిని. స్కూల్లోకి వెళ్ళేసరికి నా పరిస్థితి ఇదే. మా సెలవులకు వచ్చా ఇంటికి, క్రిస్మస్ సెలవులకి. మా పాస్టర్ గారు అన్నాడు, మాస్టర్ గారు కూడా నాలాగే, 10th ఎట్లా చదువుతున్నావు, పాస్ అవుతావా ఫెయిల్ అవుతావా అని అడగల. ఆయన మారు మనసు పొందావా అని అడిగాడు. నాకు కోపం వచ్చేది. ఏంద్రా ఈ పాస్టర్ గారు మారు మనసు పొందావా అంటాడేంటి? ఒక 10th క్లాస్ పిల్లవాడు సెలవులు ఇంటికి వస్తే హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ రాసి అడగాల్సిన క్వశ్చన్ అయినట్టు కాదు. ఆయన ఒక భయం పెట్టాడు, నువ్వు మారు మనసు పొందితేనే 10th పాస్ అవుతావు. భయం వేసి రోజు చెప్తా ఉంటారు ఈ వాక్యం. తనను ఎందరు అంగీకరించిద్రో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన ప్రతి వారికి కూడా దేవుని పిల్లలకు అధికారం ఇచ్చాడు. మొదట్లో అధికారం ఇచ్చాడు ఆదికాండంలో. ఈరోజు సృష్టిని వదిలేసి సృష్టిని ప్రేమిస్తూ రకరకాల అలవాట్లలో రకరకాల వాటికి బానిసనై ఉన్న నిన్ను దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు రా, నువ్వు అంగీకరిస్తే చాలు. జస్ట్ యాక్సెప్ట్ యాజ్ మై పర్సనల్ సేవియర్.
ఆయన్ని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే చాలు అని అంటున్నాడు. అంతకుమించి ఆయన ఏమి అనట్లా. మీరు ఉపవాసం ఉండటమో లేకపోతే ఇంకా ఏదో యజ్ఞాలు చేయటమో యాగాలు చేయటమో లేకపోతే కొన్ని కిలోమీటర్ల పాటు నడిచి వెళ్ళటమో లేకపోతే గుండు కొట్టించుకోవటమో ఇలాంటివి ఏమి అడగట్లా దేవుడు. ఒక్కటే అడుగుతున్నాడు, నేను నిన్ను రక్షించానయ్యా, నీకోసం శిలువలో రక్తం కార్చా, దాన్ని యాక్సెప్ట్ చేయించాలంటున్నాడు. చేసిన వెంటనే ఆయన నీకు అధికారం ఇవ్వాలని ఆశపడతా ఉన్నా. ఇప్పటి వరకు నా 2.5 అంశాలు అయిపోయినాయి. చివరి హాఫ్ నేను చెప్పి ముగిస్తా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఏమంటున్నాడో తెలుసా? ఆయన నీ కోసం రక్షించాడు. ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? చదువుదామా? 84 లాస్ట్ హాఫ్. యథార్థముగా ప్రవర్తించువానికి ఆయన ఏ మేలును చేయక మానడు. చెప్దామా ఒకసారి చెప్పండి. యథార్థముగా ప్రవర్తించువానికి ఆయన ఏ మేలును చేయక మానడు. యథార్థత అంటే ఏంటో తెలుసా? చాలా అర్థాలు ఉన్నాయి. రైచియస్నెస్ అంటే నీతిమంతుడు అని. బ్లేమ్లెస్ అంటే నిందారహితుడు అని. బైబిల్లో దేవుడు ఇద్దరి గురించి సాక్ష్యం చెప్తా ఉన్నాడు. ఒకటి, యోబు గురించి సాతానుతో ఛాలెంజ్ చేస్తా ఉన్నాడు. ఊజు దేశంలో ఒక మనుష్యుడు నేను తిద్దామా? యోబు గ్రంథం 1వ అధ్యాయం చూద్దామా? 1వ వచనం. ఊజు దేశమునందు, తొందరగా చదవాలా. ఊజు దేశమందు యోబు అని ఒక మనుష్యుడు నేను, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించేవాడు. ఒక్క నిమిషం ఆగుదాం. ఎవరి గురించి ఏం చెప్తున్నారు? దేవుడు యోబు గురించి సాతానుతో ఛాలెంజ్ చేస్తున్నాడు. ఈరోజు వీరనాయకుని పాలెం దగ్గర ఒక మనుషుడు ఉండెను. మీ రైట్ హ్యాండ్ ఉంది కదా, మీ కుడి చెయ్యి ఇక్కడ పెట్టుకోండి. ఒకసారి మీ పేరు చెప్పండి. మీ పేరు మీకు చెప్పుకోండి. ఇదిగో నేను చెబుతున్నా, నా పేరు విక్రమ్. వీరనాయకుని పాలెమునందు విక్రమ్ అనే ఒక మనుష్యుడు ఉండెను. ఇప్పుడు చదవమ్మా. విక్రమ్ యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించి. చెప్పగలరా? ఈ మాట మీరు చెప్పారు కదా, మీ గురించి దేవుడు చెప్పగలడా? మీ భర్త చెప్పగలడా? మీ పనిచేసే ఆఫీస్లో మీ పై ఆఫీసర్ చెప్పగలరా? మీ కింద వాళ్ళు చెప్పగలరా? దేవుడు ఏం కోరుకుంటున్నాడు తెలుసా? యథార్థత కోరుకుంటున్నాడు. యథార్థత అంటే ఏంటో తెలుసా? ఉన్నది ఉన్నట్టుగా. ఆయన ఏమన్నాడు? నాతో చెప్పండి. యథార్థంగా ప్రవర్తించడానికి ఆయన ఏ మేలును చేయకమన్నాడు. ఇదే మాట, నీవు గనక యథార్థంగా ప్రవర్తిస్తే ఆయన ఏ మేలైనా చేస్తాడు. అర్థమవుతుందా? యథార్థముగా ప్రవర్తించడానికి ఆయన ఏ మేలును చేయకమానడు. అదే మాట, నీవు యథార్థంగా ప్రవర్తిస్తే ఆయన ఏ మేలైనా చేస్తాడు. ఇంకో మాట చెప్పనా? నీవు యథార్థంగా ప్రవర్తించకపోతే ఆయన ఏ మేలు చేయడు. అదేగా వాక్యం. ఈరోజు నీ జీవితం నాశనం అయిపోవడానికి నీవు యథార్థంగా లేవు. చాలాసార్లు దేవుని వాక్యం గర్దిస్తుంది. చాలాసార్లు పాస్టర్ గారు మీతో చాలా స్పష్టంగా మాట్లాడతాడు. అమ్మ, ఈ చర్చికి వెళ్తే విమర్శిస్తారు రా బాబు, ఈ పాస్టర్ గారు నాకే వాక్యం చెప్పినట్టు ఉంటుంది, ఇదేంటి నన్ను చూశాడు ఆయన అనిపిస్తూ ఉంటాడు. అది కాదు. దేవుడు నీతో, మన హృదయం ఎరిగినటువంటి దేవుడు అన్ని స్పష్టంగా మనతో మాట్లాడతాడు. మన హృదయ ఆలోచన ఆయనకి తెలుసు. ఆయన నిన్ను గద్దించినప్పుడు దేవుని సన్నిధిలో యథార్థంగా ఒప్పుకోవాలి. అవును ప్రభా, నిజమే, నేను ఈ స్థితిలో ఉన్నా. ఇంకో విషయం తెలుసా? నేను 10th నుంచి 6వ తరగతిలో కూర్చోబడ్డప్పుడు ఈ పాస్టర్ గారు నాతో ఛాలెంజ్ చేసినప్పుడు, ఆ హాలిడేస్లో నేను ప్రార్థన చేసినప్పుడు, నాతో పాటు సంఘం అంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నేను రక్షించబడ్డా. చాలాసార్లు ఈ మాట విన్నాను, చదివాను. కానీ ఉపవాసం ఉండి కొన్ని దినాలు ప్రార్థన చేస్తే ఆయన ప్రభు నా హృదయంలోకి రా అన్నప్పుడు ఆయన నా హృదయంలోకి వచ్చాడు. ఆ నిశ్చయత వచ్చింది.
ఆ నిశ్చయం వచ్చినప్పుడు రక్షణ పొందాను అన్నటువంటి కన్ఫర్మేషన్ ఇచ్చింది. ఈరోజు దేవుడు నిన్ను అడుగుతా ఉన్నాడు, ఎందరు అంగీకరించిరో వారందరికీ తన పిల్లలకుటకు ఆయన అధికారం ఇచ్చాడు. అధికారం అంటే ఈ లోకం మీద అధికారం, దేవునితో అధికారం. మన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, అయ్యా దేవుడా నాయన నాకు ఇది ఇవ్వంటామా? అధికారంతో అడుగుతాం. డాడీ ఫీజు కట్టాలా? ఈ అబ్బాయి ప్యాడ్ కొనిచ్చుంటాడు, ఏవేళ్ళతో కీబోర్డ్ కొనిచ్చాడు. డాడీ నా కీబోర్డ్ కనిపి నేను నేర్చుకొని వచ్చా అని చెప్పండి కదా. అటువంటి గొప్ప కృప దేవుడు నీకు ఇచ్చాడు. ఒక్కసారి అందరం లేచి ఉంచున్నామా? దేవుడు ఈ వాక్యాన్ని మనందరం వెనుకల్లో ఆశీర్వదించింది. నీవు గనక దేవుణ్ణి ఇప్పటికే నమ్ముకున్న విశ్వాసం అయితే యథార్థముగా దేవుని దగ్గర ఒక ప్రార్థన చేయి. ప్రభువా, ఇదిగో నీకు ఇష్టం లేనిది నా జీవితంలో ఇది ఉంది ప్రభువా. ఒక్కసారి ప్రార్థన చేద్దాం. ఒకవేళ నీవు దేవునికి ఇప్పటికీ ఎరగని వ్యక్తి అయితే యథార్థంగా దేవుని సన్నిధిలో, అయ్యా ఈ పాపాన్ని నా పాపాన్ని క్షమించండి. ఇంకొక మాట చెప్తా. దేవుడిని నమ్ముకున్న నేను 10th నుంచి 6లోకి వెళ్ళినోడిని 10th ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యా. తర్వాత ఈరోజు నేను 2 పీజీలు చదివా, 2 PhDలు, 4 పీజీలు చదివా. దేశంలో ఉన్న బహు ఉన్నతమైనటువంటి ఎగ్జామ్ నేను క్వాలిఫై అయ్యా. ఇదంతా కూడా దేవుని కృపండి. నీ చెయ్యి దేవుని చేతిలో పెడితే ఈరోజు దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఆశపడతా ఉన్నాడు. దేవునికి నచ్చనిది, దేవునికి ఇష్టం లేనిది ఏదైనా కానీ ఈ క్షణం నువ్వు విడిచిపెడితే యథార్థముగా ఒప్పుకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఆశపడతా ఉన్నాడు. ఎవరు మౌనం కూడా 2 నిమిషాలు ప్రార్థించడం. దయచేసి చేతులు ఎత్తుదాం. ఏసయ్యా నాయన, నా హృదయం నీకు తెలుసు ప్రభువా, నా హృదయం నీకు తెలుసు నాయన. ఏసయ్యా, నా జీవితం నీకు తెలుసు ప్రభువా. నేను ఎక్కడ ఓడిపోయానో నీకు తెలుసు ప్రభువా. ఎక్కడ నీవంటే దూరంగా